హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అరుంధతి కావాలనే మనోహరి కాళ్ళని విరగ్గొడుతుంది. మనోహరి కక్కలేక మింగలేక ఇంకా గిలగిలా కొట్టుకుంటూ అలా కాళ్ళ నొప్పితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అమర్, నా కాళ్ళు ఇంకా బెనికిపోయింది అమర్, ఆయింట్మెంట్ రాయమర్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదేంటి, నా కాళ్ళకి రాయాలని ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది మనోహరి. లేదు మనోహరి, ఒకవేళ మా అమ్మకి ఇలా జరిగినా నేను రాస్తాను కదా అని చెప్పి పాపం రాయాలనే అనుకుంటాడనమాట అమర్. చూసావా, భార్య కాకుండా వేరే ఏ అమ్మాయినైనా అమ్మలా చూస్తాడు నా భర్త. అలాంటి భర్తను నువ్వు లాక్కోవాలనుకుంటున్నావు, నీకు ఇలా కాదని చెప్పి ఇంకా బాగా కాళ్ళని విరిచేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా బాగి తన ఫ్రెండ్ కరుణకి కాల్ చేసి ఒకసారి ఆయన్ని చూడాలనిపిస్తుంది, వీడియో కాల్ చేసి ఇంటికి వెళ్ళు అని చెప్పి ఒక సెటప్ చేసి కరుణ వీడియో కాల్లో ఉండి అమర్ని చూడాలని ప్లాన్ వేస్తుంది. ఇంకా అలా ఇంటికి వెళ్ళగానే అరుంధతి కనబడుతుంది. అక్క ఎలా ఉన్నారు అని చెప్పి వీడియోలోకి చూస్తూ ఉంటుంది. బాగి, ఏంటి పక్కింటక్క, ఇక్కడెక్కడుంది అని చెప్పి మొత్తం వెతుకుతుంది కరుణ. కానీ బాగీకి మాత్రమే కనబడుతుంది కాబట్టి కరుణకి కనబడదు. ఇదంతా గమనించిన చిత్రగుప్త, బాలిక నువ్వేంటి, ఏం చేస్తున్నావు, నువ్వు పక్కకి తప్పుకో అని చెప్పి తనకి మ్యాటర్ చెప్పి పక్కకి తప్పుకునేలా చేస్తారు. ఇంకా పాపం అమర్ని కష్టపడి చూపిస్తుందనమాట కరుణ బాగీకి. అమర్ని చూస్తూ బాగి పాపం ప్రేమగా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. చూడు కరుణ, ఇక్కడ మిస్ అమ్మ వెళ్ళిపోయిందని బాధపడే వాళ్ళు ఎవరూ లేరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం. నువ్వు ఒకవేళ నీ ఫ్రెండ్ని కలవాలని వస్తే నువ్వు తన ఇంటికే వెళ్ళు, తను అక్కడ ఉంటుంది, ఇక్కడ తను ఇప్పుడు లేదు అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతాడు అమర్. అమర్ వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగి. సరే, నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట కరుణ. పాపం బాగి కాల్ కట్ చేసి బాధపడుతూ ఉంటుంది. ఆయనకి నాపై ఇంకా కోపం పోలేదు, అయినా తప్పు చేసింది నేనే కదా, ఈ కోపాన్ని నేను ఎలా తీసేయాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది బాగి. అప్పుడే రామ్మూర్తి చాలా హ్యాపీగా బాగి దగ్గరికి వస్తారు. అమ్మా బాగి అని అంటారు. నాన్న, పిల్లలు భోజనం చేశారు కదా అని అంటుంది. కడుపు నిండా భోజనం చేశారమ్మా, నువ్వేమీ కంగారు పడద్దు, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారమ్మా అని అంటారు. కానీ బాగి ఫేస్లో సాడ్నెస్ని చూస్తుందనమాట పాపం రామ్మూర్తి. ఏంటి అలా చూస్తున్నారు అని చెప్పి అడుగుతారు. ఏమీ లేదు, నాకు కాస్త తలనొప్పిగా ఉంది నాన్న, నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతుంది బాగి. పాపం అమ్మాయి చాలా బాధపడుతుంది. అల్లుడు గారు అమ్మాయిని ఏ విషయంలో అపార్థం చేసుకున్నారో అర్థం కావట్లేదు, ఎలా తెలుసుకోవడం, ఎవరిని అడిగి తెలుసుకోవడం అని ఆలోచిస్తూ ఉంటారు రామ్మూర్తి. ఇది ఇలా ఉండగా మనోహరి కాళ్ళు బెనికి అబ్బా అమ్మ అని చెప్పి మూలుగుతూ ఉంటుంది. ఇంకప్పుడే మనోహరి దగ్గరికి నిర్మలమ్మ రామ్మూర్తి వస్తారు, శివప్రకాష్ వస్తారు. వచ్చి ఏంటమ్మా బాగా కాళ్ళకి దెబ్బ తగిలినట్టుంది, ఏంటో ఈ ఇంట్లో మేము ముసలి వాళ్ళం అయిపోయాం, నువ్వేమో ఇలా మూలన పడిపోయావు, ఇప్పుడు మనకి మిస్సమ్మ ఖచ్చితంగా కావాలి, నువ్వు ఒకసారి అమర్తో చెప్పి చూడొచ్చు కదా అని అంటారు. శివరాం, ఈ ముసలోడేంటి నా దగ్గరికి వచ్చి నేనే కదా ఆ మిస్సమ్మను పంపించేసింది, అలాంటిది నా దగ్గరికే వచ్చి చెప్పమంటున్నాడు, ఛీ ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని మనసులో అనుకుంటూ, అంటే అంకుల్ ఎంత చెప్పినా అమర్ మాట వినడు కదా, అయినా మిస్సమ్మ జ్ఞాపకాన్ని చింపేసింది, మిస్సమ్మ 6 జ్ఞాపకాన్ని వేరే విధంగా చేసేసింది, అమర్ కూడా ఎందుకు తన్ని క్షమిస్తాడు అని అంటుంది మనోహరి. రాతోడప్పుడే నిర్మలమ్మ సీత వాళ్ళ దగ్గరికి వస్తాడు. వచ్చి ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా, మీరు నిద్రపోకపోతే సార్ మమ్మల్ని తిడతారు, వెళ్ళండి నిద్రపోండి అని పంపించేస్తాడు. ఇంకా అమ్మయ్య అనుకుంటుంది మనోహరి. ఏంటి మేడం, వాళ్ళని పంపించేశానని మీరు సంతోషంగా ఫీల్ అవుతున్నట్టున్నారు కదా, చూడండి మేడం, అసలు మిస్సమ్మ ఎవరి వల్ల వెళ్ళిపోయింది అదంతా నాకు బాగా తెలుసు, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి మేడం, కానీ అవి నేను సార్కి చూపించను మేడం, ఎందుకంటే సార్ బాగి మిస్సమ్మ
మనసేంటో తెలుసుకొని తన్ని ఇంకెప్పటికీ విడిపోయేలా లేకుండా తన్ని దగ్గరికి తీసుకోవాలి, తన్ని ఇంటికి తీసుకురావాలి. అంతేకాని నేను చెప్తేనో ఇంకెవరు చెప్తేనో తీసుకురాకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాథోడ్. అంటే ఖచ్చితంగా తీసుకొస్తాడేమో అని కంగారు పడుతూ ఉంటుంది బాగీ గురించి మనోహరి. ఇది ఇలా ఉండగా రణ్వీర్ మనోహరికి కాల్ చేస్తాడు. హలో, ఏంటి ఇప్పుడు చేశావు అని అడుగుతుంది. చూడు, ఇంకొక వారం రోజుల్లో లాస్ట్ కోర్టు హియరింగ్ ఉంది. ఈ హియరింగ్లో నేను నా కూతుర్ని తీసుకురాకపోతే వాళ్ళు నన్ను కోట్ల ఆస్తి అంతా అనాథ శరణాలయానికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. కాబట్టి నా ఆస్తిని నేను కాపాడుకోవాలంటే నా కూతురు ఎక్కడుందో నాకు తెలియాలి. చూడు మనోహరి, నాకు ఆస్తి కంటే ఏది ఎక్కువ కాదు, నిజంగా ఏది ఎక్కువ కాదు. కాబట్టి నీకు వారం రోజులే టైం ఇస్తున్నాను. నువ్వీలోపు నా కూతురు ఎక్కడున్నా నా కళ్ళ ముందుకి తీసుకురావాలి. లేకపోతే నీకు వారం కూడా టైం ఇవ్వను, 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లో నువ్వు నా కూతుర్ని వెతికి పట్టుకోకపోతే ఖచ్చితంగా సాక్ష్యాలతో సహా ఆ అరుంధతి గారిని చంపింది నువ్వేనని, అమర్ గురించి బాగీ గురించి ఎన్ని చేశావో ఆ కుట్రలన్నీ నేను ఖచ్చితంగా చెప్పేస్తాను అని చెప్పి బెదిరిస్తాడు రణ్వీర్. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. వామ్మో, ఈ రణ్వీర్తో పెట్టుకోవడం వేస్ట్. ఎందుకంటే వీడితో ఇప్పుడు పెట్టుకుంటే, వీడితో గొడవ పెట్టుకుంటే ఖచ్చితంగా వీడు అనుకున్నది చేస్తాడు. లేదు లేదు, ఇలా చేయకూడదు అని చెప్పి, సరే నీ ఆస్తే కదా నాకు ముఖ్యం, ఖచ్చితంగా నాకు ఒక 2 days టైం ఇస్తే నేనే పాపని నీ దగ్గరికి తీసుకువస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది మనోహరి. ఇప్పుడు ఏం చేయాలి? ఇటేమో ఈ రణ్వీర్ ఒకడు, అటు ఆ బాగి, ఇద్దరు కలిసి నన్ను ప్రాణాలు తీయడానికి వీళ్ళందరూ చేస్తున్నారు అని మనోహరి బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా బాగి ఇంకా అలా మెషిన్ కుడుతూ ఉంటుంది, లైక్ టైలరింగ్ అయితే చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావమ్మా అని అడుగుతారు. చేయనివ్వండి నాన్న, ఎందుకంటే నాకు కూడా చాలా బోరింగ్గా ఉంది. ఎప్పటికైనా ఇంట్లోండి వెళ్ళిపోతానో లేదో అనే అనుమానం కూడా వస్తుంది. అందుకే ఇలా పనిలో పడితేనైనా ఆయన ధ్యాస పక్కకి తప్పుకోవచ్చని నేను ఈ పనులు చేస్తున్నాను అని అంటుంది. ఇంకా అలా తనైతే ఇంకా అదే మంచి ఛాన్స్ అనుకుంటుంది మంగళ. అయినా ఈ విషయాలన్నీ నాకెందుకు, ఖచ్చితంగా మనోహరితో పెట్టుకుంటే, మనోహరిని నమ్ముకుంటే అసలు ఏ పని జరగట్లేదు. నా తమ్ముడు జైలు నుండి ఎప్పుడు వస్తాడు, మేమెప్పుడు ఉన్న వాళ్ళం అవుతాం. ఈ బాగీకి వీళ్ళ అక్కే ఆ అరుంధతి అక్క అని తెలిసేలా చేస్తే ఆ అభిమానంతోనైనా నాకు కొన్ని పైసలైనా ఇస్తుంది అని మనసులో అనుకొని ఆలోచించుకుంటూ, ఏమయ్యా నువ్వు నీ కూతురు ఇద్దరు ఖాళీగానే ఉన్నారు కదా, మరి ఒకసారి నీ పెద్ద కూతురు గురించి ఆలోచించచ్చు కదా అని అంటుంది మంగళ. ఒక్కసారిగా మంగళ వైపు ఇద్దరు చూస్తూ ఉంటారు. ఏంది అట్లా చూస్తున్నారు అని అడుగుతుంది. ఇన్నాళ్ళకే నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన ఇన్నాళ్ళకి ఒక మంచి పని చెప్పావు, మంచి ఆలోచన ఇచ్చావు. అమ్మా బాగి, ఎలాగో నువ్వు కూడా ఇంట్లోనే ఉంటున్నావు కదమ్మా, నాక వయసు అయిపోతుంది. రోజు ఆ అనాథ శరణాలయానికి వెళ్ళి వచ్చి అలసిపోతున్నానమ్మా. ఆవిడ కూడా తెలిస్తే చెప్తానంటుంది, కానీ ఉలుకు లేదు పలుకు లేదు. కాబట్టి రేపు మన ఇద్దరం వెళ్దామమ్మా అని అంటారు రామ్మూర్తి. అవును నాన్న, అక్క గురించి తెలుసుకునే పనిలో ఉన్నా మనకి మన్నిండి మనం కాపాడుకోగలం. అక్క ఎక్కడుందో ఈలోపు ఖచ్చితంగా కనిపెడదామని చెప్పి ఇంకా ఆలోచనలో పడుతుంది బాగి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాగి అండ్ రామ్మూర్తి ఇద్దరు కలిసి అనాథ శరణాలయానికి వెళ్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వార్డెన్ మారిపోతుంది. ఆవిడకి సడన్గా వాళ్ళ హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అయ్యేసరికి వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడికి కొత్త వార్డెన్ వస్తుంది. చెప్పండి, మీరు నన్ను కలవాలన్నారంట, ఎవరు మీరు అని అడుగుతారు. ఇంతకు ముందు ఇక్కడ వార్డెన్ గారు ఉండేవారు, ఆవిడ భర్తకి ట్రాన్స్ఫర్ అయింది, సో సడన్గా షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు వార్డెన్గా నేను వచ్చాను, చెప్పండి మీకు నేను ఏ విధంగా సహాయం చేయగలను అని చెప్పి అడుగుతారనమాట కొత్త వార్డెన్. అమ్మా, నా కూతుర్ని ఈ అనాథ శరణాలయంలోనే 25 ఏళ్ల క్రితం వదిలేశాను. తనకి సంబంధించిన ఏ గుర్తులు లేవు.
తన గురించి నాకు తెలుసుకోవాలనుంది. పాత వార్డెన్ గారు నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పారు. ఇన్నేళ్ళయింది, ఇప్పటికీ చెప్పట్లేదు. మీరైనా కనీసం చెప్పండమ్మా అని దండం పెడతారు పాపం రామూర్తి. తప్పకుండా, ఇక్కడ ఎవరు రిజిస్టర్ అయినా వాళ్ళ పేర్లు వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. చెప్పండి, మీరు ఏ డేట్లో ఏ టైంలో ఇక్కడ మీ అమ్మాయిని వదిలేశారు అని అంటారు. అది అని చెప్పి ఇంకా డీటెయిల్స్ చెప్తారనమాట రామ్మూర్తి. డీటెయిల్స్ చెప్పేసరికి ఇంకా అలా డీటెయిల్స్ని చెక్ చేయడానికి వెళ్తారు కొత్త వార్డెన్. ఇంకా అలా చెక్ చేసి అప్పుడు ఆ రికార్డ్స్ని తీస్తారు. లైక్ 25 years బ్యాక్ రికార్డ్స్ని తీస్తారు. రికార్డ్స్ని తీసి అలా ఇంకా చెక్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా బాబ్జీని మళ్ళీ పంపిస్తుంది కోల్కతాకి మనోహరి. మేడం, ఎన్నిసార్లు మేడం అని అంటారు. ఏయ్, నీకు నేను డబ్బిస్తున్నాను కదా, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం కంటే అక్కడ ఉండడమే సేఫ్. ఎందుకంటే అమర్ నిన్ను లేపేయకుండా ఉండాలంటే నువ్వు అక్కడే ఉండాలి. ఇప్పుడు ఛార్జింగ్ ఫుల్గా పెట్టుకున్నావు కదా అని అంటుంది మనోహరి. పెట్టుకున్నాను మేడం, ఛార్జింగ్ ఫుల్గా ఉంది. ఇప్పుడు మీకు ఎలాంటి కంగారు లేదు మేడం. ఇదిగో ఇప్పుడే అనాథశరణాలయంకి వచ్చాను మేడం అని ఇంకా లోపలికి వెళ్తాడు కోల్కతాలోకి బాబ్జీ. ఇంకా రెండు అలా ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. రామూర్తి వాళ్ళ రికార్డ్స్ లైక్ అరుంధతి రికార్డ్స్ ఇటు అండ్ ఇటువైపు అంజు రికార్డ్స్ రెండు ప్యారలల్గా వెతుకుతూ ఉంటారు. ఇటువైపేమో అరుంధతికి సంబంధించిన డీటెయిల్స్ ఆ కొత్త వార్డెన్ కనిపెట్టేస్తుంది. మీరు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ ఇక్కడే ఉన్నాయండి. మీరు రాత్రి 12 వదిలేశారని చెప్తున్నారు కదా, ఆ అమ్మాయి పేరు అరుంధతి అని అంటారు. అరుంధతి, నా కూతురి పేరు అరుంధత అని ఎమోషనల్ అవుతూ ఉంటారు రామ్మూర్తి. ఇక్కడ ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట బాగి. అరుంధత మేడం, ఒకసారి నేను తన ఫోటో చూడొచ్చా, మా అక్క ఫోటో చూడొచ్చా ప్లీజ్ మేడం అని అడుగుతారు. అంటే అవి పాత రికార్డ్స్లో ఉంటాయమ్మా, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండే అవకాశం ఉంది, ఒక్క నిమిషం నేను చూస్తానని చెప్పి ఇంకా అలా వెళ్ళి అరుంధతి పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకువస్తారనమాట కొత్త వార్డెన్. ఇది ఇలా ఉండగా మేడం, డేటు టైము ఇది. ఒక చిన్న పాపని టవల్లో అరుగు మీద వదిలేశారు. ఆ పాప డీటెయిల్స్ ఏంటో చెప్పండి మేడం, ప్లీజ్ మీ కాలు పట్టుకుంటాను మేడం. తన నా మేనకోడలు మేడం, ఇప్పుడు మేము తన కోసం వెతుకుతున్నాం, ప్లీజ్ మేడం అని చెప్పి బాగా బ్రతిమలాడతాడనమాట ఆ నన్ని. ఇంకా బాబ్జీ, సరే సరే అంత బ్రతిమలాడొద్దు, నేను చెప్తాను అని ఇంకా అలా చెప్తుందనమాట వార్డెన్. సరే, ఈ డీటెయిల్స్ టైం అరుగు మీద వదిలేశారు. తనని ఒకరు ఆల్రెడీ వచ్చిన ఒక 1 hourలోనే అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళ పేరు మిస్టర్ అమరేంద్ర అండ్ అరుంధతి అని చెప్తారు. ఒక్కసారిగా ఆ పేర్లు విని షాక్ అయిపోతాడనమాట బాబ్జీ. మేడం, మీరు అంటుంది ఆర్మీ లెఫ్టినెంట్ అని అంటారు. ఎస్, హీఈస్ ఆర్మీ సోల్జర్ లెఫ్టినెంట్ అమరేంద్ర అని అంటారు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు బాబ్జీ. వెంటనే బయటికి వచ్చి మేడం మేడం అని అంటాడు. తెలుసుకున్నావా, ఎక్కడుందో తెలుసుకున్నావా అని అంటారు. మేడం, నిజంగా దేవుడు మీకు ఇంతలా తిప్పి 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 ఇంతలా దేవుడి డెస్టినీ ఇలా ఉంటుందని, కర్మ ఇలా ఉంటుందని నిజంగా అనుకోలేదు మేడం అని అంటాడు. ఇంకా బాబ్జీ, ఏయ్ నాంచకుండా కరెక్ట్గా చెప్పు అని అంటుంది మనోహరి. మేడం, కరెక్ట్గా చెప్పాలంటే మీ కూతురు ఎవరో కాదు మేడం, మీ ఇంట్లో పెరుగుతున్న అంజలినే మీ కన్న కూతురు మేడం అని చెప్తాడు బాబ్జీ. ఒక్కసారిగా అంజు తన కన్న కూతురని తెలుసుకొని షాక్ అయిపోతుంది మనోహరి. ఇటువైపు అరుంధతి పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూసి ఇన్నాళ్ళు తను మాట్లాడుతుంది, తనతో హ్యాపీగా ఉంది అరుంధతినే అని చెప్పి తన సొంత అక్క అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.